వీడియోలో ఆదిశంకరాచార్య స్వామి వారు అట్లాగే మాణిక్య ప్రభువు గారు వేరు కాదు అని శంకర భగవానుడు చెప్పారండి. ఆలయాల గురించి తెలుసుకుందాం. పురాతన పుణ్యక్షేత్రము కేతకీ సంగమునకు ప్రభు వెడలిరి. కానీ ప్రభు వెడలిన కాలం నాటికి పరిస్థితులు మారిపోయాను. శంకరుని లింగం ఒక అస్వస్థ వృక్షము అడుగున కప్పబడి పోయి ఉండెను. ప్రభువు ఆ లింగమును బయటకు తీయించిరి. ఇచ్చటి తీర్థకుండము కూడా కప్పబడిపోయాను. దాన్ని తిరిగి త్రవ్వించిరి. ప్రభువుకి ఈ సంగతులు ఇట్లు తెలిసినని ప్రజలు ఆశ్చర్యపడిరి. శ్రీ ప్రభువు శంకరుని పూజింపదలిచి కేతకీ పుష్పములు కావాలని కోరిరి. కేతకీ పుష్పములతో శంకరుని పూజించుటెక్కడనూ లేదు, కానీ ఈ యొక్క స్థలం నందు మాత్రం అది వాడబడుచున్నది. కేతకీ పుష్పం పరమేశ్వరుని కొరకు తపస్సు చేసి పరమేశ్వరుని పూజించుటకు పనికివచ్చు పుష్పజాతులలో తన్నొకటిగా చేర్చుకొనమని వేడగా పరమేశ్వరుడు అంగీకరించినని చెప్పెదరు. అందుచేత కేతకీ పుష్పములతో కూడా ఈ ప్రదేశమందరి శంకరుని పూజించుండ్రి. కేతకీ పుష్పముల ఋతువు కాకపోవడం చేత ప్రభువునకు కేతకీ పుష్పం ఎవరిను తెచ్చివ్వలేమన్రి. ఇంతలో ఒక లింగాయతుడు ఎక్కడి నుండియో కేతకీ పుష్పముల మూట ఒకదాన్ని తీసుకొని వచ్చెను. ప్రభువు ఆ పుష్పములతో శంకరుని పూజించిరి. పూజానంతరము లింగాయతుని పేరు మొదలగు సంగతులను కనుగొనవలని అచ్చటి వారు తలచరి. కానీ లింగాయతుడు కొంచెము దూరం మాత్రం పోయినట్లు కనిపించెను. తర్వాత ఎంత వెతికినను కనిపించలేదు. ఒక బ్రహ్మచారికి కాశీలో ఒక గురువు ఉండెను. గురువు కుష్ఠరోగంతో బాధపడుచుండెను. ఎట్లయినను గురువు బాధ నివారణ చేయవలెనని శిష్యుడు అనేక ప్రయత్నములను చేయుచుండెను. ఒక దినమున కాశీ విశ్వేశ్వరుడు శిష్యునకు స్వప్నంలో కనపడి, ఆదిశంకరుడు మాణిక్య ప్రభు అన్న నామముతో భూలోకంలో అవతరించి ప్రస్తుతము కేతకీ సంఘం వద్ద ఉండేది. వారి వద్దకు పోయి తీర్థప్రసాదములు తీసుకుని వచ్చి నీ గురువునకిచ్చిన వ్యాధి నివారణ అగునని చెప్పి అంతర్ధానమయ్యాను. విశ్వేశ్వరుని మాట యందు విశ్వాసముంచి కేతకీ సంగమునకు ప్రయాణమై శిష్యుడు వచ్చెను. ప్రభువును చూచి ఒక పిచ్చివానిగా తలచెను. ఈ పిచ్చివాడు తన గురువు వ్యాధిని కుదర్చనేరడని అనుకొని సంశయాత్మక మనస్కుడై కాలము గడుపుచుండెను. ఇట్లు 20 దినములు గడిచెను, కానీ అనుమానం పోలేదు. ఆ దినమున యథాప్రకారము శిష్యుడు శంకరుని పూజించుండగా శంకర స్వరూపమునకు బదులు మాణిక్య ప్రభు స్వరూపము కనిపించెను. శిష్యుని సందేహము మాన్పుటకి నిదర్శనము కూడా సరిపడలేదు. సందేహ నివృత్తి కానే లేదు. ఇంతలో గుడిలో ఒక శబ్దము వినవచ్చును. 20 దినముల నుండి నీవు సందేహ మనస్కుడువై ఉంటివి. ఇట్టి వైఖరి వలన నీ గురువు వ్యాధిని నివారణ చేయచాలవు, పైగా నీ ప్రాణములను కోల్పోయేదవు. ఈ శబ్దమును వినగానే శిష్యుడేడ్చెను. పిమ్మట ప్రభువు వద్దకు పోయి తీర్థప్రసాదములిమ్మని వేడెను. నేనొక పిచ్చివాడను, నీ గురువు వ్యాధి నేనెట్లు కుదర్చగలనని ప్రభు అనెను. తన తప్పు క్షమించి తీర్థప్రసాదములు ఇవ్వవలసిందని ప్రార్థించెను. అట్లు జరగనిచో తన ప్రాణములను ఎచ్చటనే త్యజించదనని శిష్యుడనెను. ఈ ఆఖరు మాటలు వినగానే ప్రభువు కరుణించి శిష్యునకు తీర్థప్రసాదములు ఇచ్చెను. ఆ దినమునే కాశీలోని గురువు వద్ద నుండి శిష్యునకు ఉత్తరం వచ్చెను. గురువులకు వ్యాధి నివారణ అయినట్లు ఉత్తరంలో ఉన్నది. శిష్యుడు అపరిమితమానంద భరితుడై తీర్థప్రసాదములను తీసుకుని కాశీ వెడలెను. సాంబ సోమయాజులు గారును మరికొంతమందియు కేతకీ సంఘంలో ఒక గాదిని స్థాపించవలసిందిగా ప్రభువును కోరిరి.
ప్రభు అటులనే చేసెను. ఆ గ్రామంలోని మీర్జా హసన్ బేగు అను ఒక ముసల్మానుడు ప్రభువును దర్శించి విలువగల దుస్తులను కానుకగా ఇచ్చెను. నీకు నీ ఉద్యోగంలో ప్రమోషన్ అగుననియు అనంతర జీవితము సుఖప్రదముగా ఉండుననియు ప్రభు ఆనందించిరి. ఈ ముసల్మానుడు తాను జీవించున్నంత కాలము తన రాబడిలో 4వ వంతు ప్రభువునికి ఇచ్చుచుండెను. న్యాలకల్ అను గ్రామం నుండి అన్నారావను ఒక ఆయన ప్రభు దర్శనార్థం వచ్చెను. ఈయనకు దేశ్ముఖ్ హోదా ఎండను. ఏనుగులు, గుర్రములు, మేనాలు మొదలగు వానితో వచ్చి ప్రభువును తన ఇంటికి రావాల్సిందని ప్రార్థించెను. మేనాలో ప్రభువు ప్రయాణం చేసెను. ప్రభువును మహావైభవంతో పూజించెను. వీరి వంశీయులు ఇప్పటికీ ప్రభుభక్తి పరాయణులు. ప్రతి సంవత్సరం మాణిక్య నగరం వచ్చెదరు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు మాణిక్య మహారాజ్కి జయ. ఓం నమః శివాయ.